హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. హయ్యర్ సెకండరీ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. హయ్యర్ సెకండరీ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహం బహుభాషత్వం. శిశుకేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యం ఇవ్వడము. అనుభవాలు. శిశుకేంద్రీకృత బోధనా శాస్త్రం అంటే పిల్లల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అనుభవాలు. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది ఎన్సిఆర్టీ. ఎన్సిఎఫ్ 2005లో తెలిసిన బోధనాభ్యాస విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యాస నియమాలు. ఎన్సిఎఫ్ 2005లో తెలిసిన బోధనాభ్యాస విధానానికి ఆధారం నిర్మాణాత్మక అభ్యాస నియమాలు. ఈ కింది వానిలో ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెప్పింది ఏది? స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల్లో లేనిదేది? కంఠస్థ పద్ధతులు ప్రోత్సహించాలనేది ఉండదు. అయితే ఎన్సిఎఫ్ 2005లో మార్గదర్శక సూత్రం ఉన్నవేంటి? పరీక్ష విధానాన్ని సరళీకరించడం, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించాలి, పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయాలి. ఎన్సిఎఫ్ 2005 సూచించిన మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005 సూచించిన మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005 నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్సిఎఫ్ 2005 నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయము రెండో పేరు ఏం పేరు? తరగతి గది వాతావరణం. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 2 పేరేంటి? తరగతి గది వాతావరణం. పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధం కానిది ఏంటి? విషయ ఆధారిత పరీక్షలు ఉండాలి. అది సంబంధించినవి అయితే గుణాత్మక విద్యను అందించాలి, ఒత్తిడి తగ్గించి ఉత్తీర్ణత పెంచే విధంగా ఉండాలి పరీక్షలు, స్వల్ప వ్యవధి పరీక్షలు ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 3 దేని గురించి తెలియజేస్తుంది? పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యాయాల సంఖ్య 5. ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యాయాల సంఖ్య 5. ఎన్సిఎఫ్ 2005 పాకశాస్త్రమును ఏ విధంగా మార్చాలని పేర్కొంది? రాజనీతి శాస్త్రం. ఎన్సిఎఫ్ 2005 పాకశాస్త్రమును ఏ విధంగా మార్చాలని పేర్కొంది? రాజనీతి శాస్త్రం. అంటే పౌర్ణీతి శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రం మార్చాలని పేర్కొంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరికానిది. అయితే పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలు చోటు కల్పించాలి. ఇది కానిదే. అయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరైన వేటి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యాసం కల్పించాలి, పాఠ్య ప్రణాళికలు వ్యవస్థాగత మార్పులు చేయాలి, అభ్యాసన వైకల్యం గలవారికి నిర్దిష్ట కార్యక్రమం రూపకల్పన చేయాలి. ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? శాంతి విద్య. ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేన్ని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? శాంతి విద్య. ఎన్సిఎఫ్ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+4. ఎన్సిఎఫ్ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నదే. 2030 పిల్లల మెదడులో ఎదుగుదల 80% పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసే నివేదిక ఏది? ఎన్ఈపి 2020 పిల్లల మెదడులో ఎదుగుదల 80% పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసింది ఎన్ఈపి 2020.